కదిలిన వలస బండ్లు చంటి పిల్లలతో వలసలు వెళ్తున్న జనం. ఆదోని మండలంలో వలసల పర్వం కొనసాగుతున్న సంబంధిత ప్రజాప్రతినిధులకు అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న, మండల కార్యదర్శి డి రామాంజనేయులు, సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం 5 బొలెరో వాహనాలలో మండలంలోని గనేకల్లు, బల్లెకల్లు, జాలిమంచి గ్రామాల నుండి దాదాపు 150 కుటుంబాలు ప్రకాశం జిల్లా దోర్నాల వలస వెళ్లారని తెలియజేశారు. గత 3 రోజుల క్రితమే 150 కుటుంబాలు వలస వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడంతోనే కూలీలు వలసకులకు కారణమని వారన్నారు. మండలంలో సాగునీరు ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు నీటి సౌకర్యం ఉంటే ఒక్కరు కూడా వలస వెళ్లడానికి అవకాశం ఉండేది కాదని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా మాటలు మూటలుగానే ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. గ్రామంలో దాదాపు గ్రామం మొత్తం ఖాళీ కావడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలం అయిపోయింది. మరి పేదలు జీవనోపాధిని వెతుక్కుంటూ వలసలు ప్రారంభమయ్యాయి. ఆదోని మండలం గనేకల్ గ్రామంలో 3 రోజుల క్రితం దాదాపు ఒక 100 కుటుంబాలు వలసలు పోయాయి. అట్లాగే ఈరోజు కూడా దాదాపు 150 కుటుంబాలు వలసలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉపాధి లేకపోవడంతో ఈరోజు పుట్టకూతు కోసము ఈరోజు వలసలు వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వలసలను ఆపి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను ప్రారంభించి సక్రమంగా వేతనాలు అట్లాగే గిట్టుబాటు అయ్యే వేతనాలు చెల్లిస్తే ఈ వలసలు పోవడానికి ఆస్కారం లేదు. మరి ప్రభుత్వము దీని పట్ల చాలా నిర్లక్ష్యంగా వహిస్తుంది. ఎందుకంటే ఈరోజు దాదాపు పనులు చేస్తున్నా, వారాలు గడుస్తున్నా వేతనాలు రాకపోవడంతో వాళ్ళు ఏ విధంగా జీవించాలనేది దిక్కుతోచనేటువంటి పరిస్థితుల్లో ఈ వలసలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసిన వారం రోజుల్లోపే ఉపాధి వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం. అట్లాగే కనీస వేతనం కూడా 300 రూపాయలకు పైబడి ఇస్తే ఈరోజు ఈ కుటుంబాలు గడవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే స్పందించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేసి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి. ఆదోని మండలం గనేకల్ గ్రామం నుంచి మన 4 రోజుల క్రితమే ఒక 150 కుటుంబాలు వలస వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా సుమారుగా 150 నుంచి 200 కుటుంబాల వరకు కూడా ఈరోజు వలస వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే గతంలో ప్రభుత్వాలు పనిచేసినటువంటి పనికి వేతనాలు ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించుకోవాలో తెలియని పరిస్థితుల్లోనే ఈరోజు వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇక్కడ సాగునీరు లేకనే అదే ఎల్ఎల్సి కాలువ ఒక 4 గ్రామాలకు ఉంది, మిగిలిన గ్రామాలకంతా సాగునీరు లేదు. మరి అదేవిధంగా ఇక్కడ ఆదోని మండలం గనేకల్ గ్రామంలో కూడా మరి సాగునీరు లేని వల్లనే ఈరోజు వలస వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే సాగునీరు అందితే కనీసం ఈ యొక్క కుటుంబాలన్నీ కూడా ఇక్కడే మరి పని చేసుకొని ఇక్కడే జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పిల్లలు కూడా చదువుకునేటువంటి పిల్లలు కూడా తీసుకుపోయేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులు ఎక్కడుంటే పిల్లలు కూడా అక్కడే తీసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో, అంటే ఇక్కడ వాళ్ళు వలస వెళితే ఇక్కడ పిల్లలకి అన్నం ఎవరు, వాళ్ళ యొక్క పోషణ ఎవరు చూస్తారని చెప్పినట్టు ఉద్దేశంతో పిల్లలు కూడా తీసుకుపోయేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ముసలి వాళ్ళని కూడా, తల్లిదండ్రులు అయినటువంటి ముసలి వాళ్ళని కూడా వదిలిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించి ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి వాళ్ళకి వలస చూపించి వలసలు ఆపి మరి ఇక్కడ పని చూపిస్తేనే ఆ యొక్క కుటుంబాలు ఇక్కడ మరి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో రకాలుగా మాటలు చెప్తున్నారు తప్ప ఈరోజు ఉపాధి పని ఆదోని మండలంలో ఉన్న పని ఎక్కడ చూపించలేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ స్పందించి మరి ఈ యొక్క కూలీలకు ఇక్కడ ఉపాధి హామీ పథకాన్ని చూపించి మరి వలసలు ఆపాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు వీరారెడ్డి, సిఐటి మండల కార్యదర్శి.